గ్రామీణ ఆర్థికాభివృద్ధికి సహకార రంగమే ప్రధాన బలమని రైతులు, మహిళలు, స్వయం సహాయక సంఘాల అభ్యున్నతికి సహకార సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని కాకినాడ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు అన్నారు. ప్రజలకు పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందిస్తూ సహకార ఉద్యమాన్ని మరింత విస్తరించేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు హాజరై సహకార పథకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోందన్నారు. రైతులు, మహిళలు, స్వయం సహాయక సంఘాలు మరియు సామాన్య ప్రజలకు మెరుగైన ఆర్థిక సేవలు అందించడంలో సహకార సంఘాల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. సహకార సంస్థలు మరింత బలోపేతం కావడానికి పాలకవర్గ సభ్యులు, అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అలాగే ప్రజలకు పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందిస్తూ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘ కోఆర్డినేటర్ ఆదిమూలం వెంకటేశ్వరరావు, డీసీఓ బి శ్రీనివాసరెడ్డి, డీసీసీబీ బ్యాంక్ సీఈఓ ప్రవీణ్ కుమార్, ఇన్ఛార్జ్ డీజీఎం ఎలిశెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు. అయినప్పటికీ గత సంవత్సర కాలం నుండి కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి మన విజనరీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఒక నీతికి నిజాయితీగా మారిపోయినటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్గ పవన్ కళ్యాణ్ గారు మరి సహకార వ్యవస్థ ద్వారా రైతాంగానికి మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి అన్ని విధాలు కూడా కృషి చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే మరి రైతుకి ధాన్యం కొనుగోలు చేసినటువంటి 24 గంటల్లోనే రైతు ఖాతాల్లో డబ్బు జమ చేయడం, అలాగే సహకార సంఘాల ద్వారా ధాన్యాన్ని మద్దతు ధరకే కొనిపించడం, అన్ని విధాలుగా రైతుకు అండగా ఉండే విధంగా ఈ సహకార సంఘాలను బలోపేతం చేస్తా ఉన్నారు. మరి దాంట్లో భాగంగానే మరి 734 కోట్లు ఎంపీఏగా ఉంది. మరి శ్రీనివాసరెడ్డి గారు, డీసీఓ గారు ఇక్కడ ఉన్నారు. దానికి ముఖ్య కారణం బ్యాంకు సిబ్బంది ఎంత కష్టపడినప్పటికీ మరి ఏదైతే సహకార సంఘాలు ఉన్నాయో దాంట్లో ఇంబ్యాలెన్స్ గా 400 కోట్లు ఇంబ్యాలెన్స్ గా ఉండటం జరిగింది. ఆ 400 కోట్లు ఇంబ్యాలెన్స్ ఏ విధంగా మనం బయటకు తీసుకురావాలనేటువంటి ఎంత ఆలోచన చేసినా చాలా కష్టతరం అవుతా ఉంది. అలాగే బ్యాంకు సిబ్బంది ఎంత కష్టపడినప్పటికీ మనం ఇక్కడ 180 కోట్లు మరి ఫ్రాడ్ కూడా ఉంది. ఇవన్నీ అధిగమించి మనకు వసూలు చేయవలసినటువంటి ఏదైతే 130, 120 కోట్లు ఉందో దాన్ని కూడా మనం మ్యాక్సిమం వసూలు చేస్తా ఉన్నాం. ఇప్పటికే గతంలో ఉన్నటువంటి ఎంపీఏ పెరగకుండా మరి మన సిబ్బంది అంతా కూడా ఆపగలుగుతా ఉన్నారు. దీనికి ఎట్టి పరిస్థితుల్లో మన డీసీఓ శ్రీనివాసరెడ్డి గారు ఒక నిబద్ధతతో పనిచేసేటువంటి అధికారి మన జిల్లాలో ఉండగానే ఈ బ్యాంకుని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే మేమందరూ కూడా సిబ్బంది కానీ మా యొక్క మన ఏదైతే సహకార సంఘానికి నూతనంగా బాధ్యతలు తీసినటువంటి సహకార సంఘ అధ్యక్షులు అందరూ కూడా చాలా గట్టుదిట్టంగా పనిచేయడానికి కారణం మరి ఈ బ్యాంకు ఒకప్పుడు ఉమ్మడికు ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటిది ఏ విధంగా ఉండేదో మళ్లీ ఆ స్థానం దక్కించుకోవాలనే సహకార సంఘ సిబ్బంది కానీ సహకార సంఘంలో ఉన్నటువంటి పనిచేసినటువంటి నూతనంగా నియమమైన నాయకులు పనిచేస్తా ఉన్నారు.